అభిషేక్ బెనర్జీ మీదన కొత్తగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి దాడి చేయించాడు, కోడిగుడ్లు విసరడము, దాడులు చేయించడం, ఈ సంస్కృతిని తీసుకొచ్చాడు అని ఎన్నో ఏళ్ల నుంచి అలాంటి సంస్కృతి. గవర్నర్ల మీద రాళ్ళేపించి, పోలీసుల మీద రాళ్ళేపించి, ఈడీ మీద రాళ్ళేపించి, సిబిఐ మీద రాళ్ళేయించి, బీఎస్ఎఫ్ మీద రాళ్ళేయించి, బీజేపీ మీద రాళ్ళేయించి, మోడీ మీద రాళ్ళేయించి అరాచకాలు చేసిన మమతా బెనర్జీ ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంటే ఎగిరి గంతులేస్తూ అవును అయ్యో అని బాధపడిపోతున్నటువంటి వేళ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, స్థానికులు చెప్తున్నారు అసలు వాడు ఎట్లాంటోడు, కొట్టినోళ్లే చెప్తున్నారు. আমি থাকি নরেন্দ্রপুরে, মানে এতে আপনি জানেন 26 জেলায় চাকরি খেয়েছে। আপনি ভাবতে পারেন উনি কত বড় পানিশমেন্ট লোক। আপনি ভাবি কর্মকার বলছি আপনাকে, কত চোর আপনি ভাবতে পারেন না। লুকিয়ে গেছে, দেখেছেন লুকিয়ে গেছে। ওনার ক্ষমতা থাকলে আসতো 26 জেলার লোক চাকরি খেয়েছে। ఇందులో రాజకీయం ఏం లేదు, కొట్టిందందరూ జనాలమే. మేము మా దగ్గర డబ్బులు దోచుకున్నాడు, ఉద్యోగాలు దోచుకున్నాడు, కోట్ల కోట్లు సంపాదించాడు అని చెప్తున్నారు జనం.